చూస్తామో కెమిస్ట్రీలో టైప్ 1 ఎక్కువగా చూస్తాం. టైప్ 1 ఎలా ఉంటుందంటే డేటా టు టేబుల్, టేబుల్ టు డేటా లేదా అనాలిసిస్ ఆఫ్ డేటా. అంటే మనకి గ్రాఫ్ కానీ డయాగ్రామ్ కానీ ఇచ్చి దాని నుంచి మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుందన్నమాట డేటాని. ఓకేనా. టైప్ 2 ఎక్కువగా మనకి ఫిజిక్స్లో అంటే ఏదైనా రెండు పారామీటర్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా మనం ఫిజిక్స్లో చూస్తాం దీన్ని. ఓకేనమ్మా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కెమిస్ట్రీలో ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్లో రావచ్చు అనేది డిస్కస్ చేద్దాము. నెంబర్ 1 ఇండికేటర్స్, నెంబర్ 2 రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్, కార్బొనేట్స్ అండ్ బైకార్బొనేట్స్. అలాగే థర్డ్ది pH, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఫోర్త్ది రైటింగ్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ వేరియస్ ఆర్బిటాల్స్. ఫిఫ్త్ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సిక్స్త్ది ఫ్యామిలీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సెవెంత్ది ఫైండింగ్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. ఎయిత్ది వ్యాలెన్సీ. నైన్త్ టాపిక్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. అండ్ ద 10th one క్లాసిఫికేషన్ ఆఫ్ ఓర్స్. అండ్ ద 11th కాన్సెప్ట్ హైడ్రోకార్బన్స్. ఈ కాన్సెప్ట్స్ మీద మనకి టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, టెక్స్ట్ బుక్లో మనకి కొన్ని టేబుల్స్ అనేవి ఇచ్చారు. యాస్టీజ్గా ఆ టేబుల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఉండండి కంపల్సరీగా. దానిలోంచి ఆ టేబుల్స్లోంచి మీకు కొన్ని టేబుల్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు ఇందులో ఈ వీడియోలో ఆ టేబుల్స్ కూడా ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్, వాటికి పేజ్ నెంబర్స్ కూడా స్పెసిఫై చేశాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ది ఇండికేటర్స్లో ఏ విధంగా ఈ AS4 క్వశ్చన్స్ ఇస్తారు అనేది చూద్దాం. ముందు ఈ ఇండికేటర్స్ చెప్పబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పినట్లయితే కొంత విషయాన్ని చెప్పి దాని మీద క్వశ్చన్ ఎలా ఇస్తారనేది ఒకసారి రివైజ్ చేస్తూ తర్వాత క్వశ్చన్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, రెడ్ లిట్మస్ ఒక సొల్యూషన్లో డిప్ చేశాక బ్లూ కలర్లో మారింది, అంటే అదేమవుతుంది, బేస్. అలాగే బ్లూ లిట్మస్ ఒక సొల్యూషన్లో డిప్ చేశాక రెడ్ కలర్లోకి మారింది, అంటే ఏంటి, అదేంటి, యాసిడ్ అనమాట. అదే విషయాన్ని ఇప్పుడు చూడండి, బేస్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు డిప్ చేసినప్పుడు మనకేమైంది, రెడ్ లిట్మస్ మాత్రమే రెడ్గా మనకి బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. బ్లూ లిట్మస్ యాసిడ్గా అలాగే ఉంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే యాసిడ్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు లిట్మస్ పేపర్స్ మనం డిప్ చేసినప్పుడు రెడ్ లిట్మస్ కలర్ ఏ విధమైన చేంజ్, నో చేంజ్ ఇన్ కలర్, కానీ బ్లూ లిట్మస్ మాత్రం రెడ్గా మారింది. కానీ న్యూట్రల్ సొల్యూషన్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు రెండిట్లోనూ చేంజ్ రాలేదు. ఈ విషయం మీకు తెలుసా లేదా అని మీరు వాళ్ళు చెక్ చేయడం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ చూడండి, టెస్టింగ్ విత్ మిథైల్ ఆరెంజ్, ఎసిడిక్ మీడియము, అలాగే బేసిక్ మీడియం. అంటే మిథైల్ ఆరెంజ్లో ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంది, మనకి రెడ్ కలర్లో ఉంది. అలాగే బేసిక్ మీడియంలో ఎల్లో కలర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫినాఫ్థలిన్ వచ్చేసరికి ఎసిడిక్ మీడియంలో మనకి కలర్లెస్గా ఉంది, బేసిక్ మీడియంలో పింక్ కలర్గా ఉంది. అడుగుతారు ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంది, బేసిక్ మీడియము, న్యూట్రల్ మీడియం ఎట్లా. అలాగే యూనివర్సల్ ఇండికేటర్ కానీ pH పేపర్ కానీ పెట్టినప్పుడు మనకి ఎసిడిక్ మీడియంలో రెడ్ కలరు, న్యూట్రల్ మీడియంలో గ్రీన్ కలరు, అలాగే బేసిక్ మీడియంలో బ్లూ కలరు మనం చూస్తాం. కాబట్టి ఈ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, యూనివర్సల్ ఇండికేటరు, ఈ 5 కాన్సెప్ట్స్ కలిపి వాళ్ళు ఒక టేబుల్ లాగా తయారు చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా తయారు చేశారనేది. ఇక్కడ మనకి అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ABC అని ఇచ్చి, ఏ కలర్ ఇండికేటెడ్ ద బై ద బ్లూ లిట్మస్, అంటే బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు ఏ రెడ్ కలర్లోకి చేంజ్ అయిందంట. అంటే ఏలో బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయింది.
అంటే బ్లూ లిట్మస్ ఏలో పెట్టినప్పుడు రెడ్గా చేంజ్ అయింది అంటే అదేంటి ఏ అనేది యాసిడ్. అలాగే బీలో పెట్టినప్పుడు బ్లూ లిట్మస్ నో చేంజ్ అంటే వెదర్ ఇట్ మే బీ బేస్ అవ్వచ్చు న్యూట్రల్ అవ్వచ్చు చెప్పలేం. అలాగే సిలో పెట్టినప్పుడు నో చేంజ్ కాబట్టి మేబీ బేస్ ఆర్ న్యూట్రల్. ఏ మాత్రం యాసిడ్ అని బ్లూ లిట్మస్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసాం. ఇక్కడ చూడండి, కలర్ ఇండికేటెడ్ బై ద రెడ్ లిట్మస్ అని మన కుడి చేతి వైపు చూసినట్లయితే అంటే ఏలో పెట్టినప్పుడు రెడ్ లిట్మస్ని ఏలో పెట్టినప్పుడు నో చేంజ్. ఆల్రెడీ మనం అది యాసిడ్ అని కన్ఫర్మ్ చేసాం కాబట్టి నో చేంజ్ అని తెలిసింది యాసిడ్. బీలో పెట్టినప్పుడు రెడ్ లిట్మస్ బ్లూగా మారింది అంటే బీ ఏమవుతుంది బేస్ అవుతుంది. సిలో పెట్టినప్పుడు నో చేంజ్ అంటే రెడ్ లిట్మస్ కానీ బ్లూ లిట్మస్ కానీ సిలో పెట్టినప్పుడు నో చేంజ్ కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, ఏ అనేది యాసిడ్, బి అనేది బేసు, సి అనేది న్యూట్రల్. అర్థమైందమ్మా? ఏ బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయింది ఏలో పెట్టినప్పుడు కాబట్టి అది యాసిడ్గా కన్ఫర్మ్ చేసుకున్నాం. అలాగే మనకి రెడ్ లిట్మస్ పేపరు బీలో పెట్టినప్పుడు బ్లూగా మారింది కాబట్టి అది బేస్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. సిలో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు కూడా ఏ విధమైన చేంజ్ రాలేదు అంటే అది న్యూట్రల్ అనమాట. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఒక పిక్చర్ కూడా చూపించాను. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఎలా అడుగుతున్నారు. వాట్ ఆర్ ద యాసిడ్స్ ఇన్ ద గివెన్ టేబుల్? ఏ అంతే కదా, ఏనే కదా యాసిడ్. విచ్ ఈస్ ద న్యూట్రల్ సబ్స్టెన్స్ అమాంగ్ ఏ బి సి సి. తర్వాత క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతున్నారు. వాట్ హ్యాపెన్స్ when some drops of phenolphthalein solution is added to substance B? అంటే ఫినాఫ్థలిన్ బీకి కలిపారు. బి అంటే అది ఏ మీడియము బేసు కాబట్టి బేసిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ యొక్క కలర్ ఏమిటి పింక్ కలర్. వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ డ్రాప్స్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ యాడెడ్ టు ద సబ్స్టెన్స్ సి? సి అంటే అది ఏ టైప్ అనుకున్నాం మనం ఆల్రెడీ న్యూట్రల్ కాబట్టి యూనివర్సల్ ఇండికేటరు న్యూట్రల్ మీడియంలో ఏ కలర్లో ఉంటుందని ఆల్రెడీ మనం చూసాము గ్రీన్ కలర్. ఈ విధంగా మనకి రెడ్ లిట్మస్ కానీ బ్లూ లిట్మస్ కానీ మిథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలీను అలాగే యూనివర్సల్ ఇండికేటరు అన్ని కాన్సెప్ట్స్ టచ్ చేస్తూ ఒక టేబుల్ అనేది తయారు చేశారు. అంటే ఇక్కడ ఏమైంది, టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టేబుల్ నుంచి డేటాని మనతో రిట్రైవ్ చేయించారనమాట. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు శాంపుల్ సొల్యూషను రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ ఫినాఫ్థలిన్ మిథైల్ ఆరెంజ్. ఇక్కడ శాంపుల్ సొల్యూషన్ అంటే ఏంటి, HCl NaOH ఇచ్చారు. ఇవన్నీ కూడా బ్లాంక్స్ ఇస్తారు, మిగిలినవన్నీ ఇక్కడ నేను ఫిల్ చేశాను కానీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి HCl అనేది యాసిడ్ అని మనకు తెలిసి ఉండాలి, NaOH అనేది బేస్ అని మనకు తెలిసి ఉండాలి. రెడ్ లిట్మస్ అంటే ఇప్పుడు HCl యాసిడ్ కాబట్టి యాసిడ్లో రెడ్ లిట్మస్ పెట్టినప్పుడు ఏమవుతుంది నో చేంజ్. బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు ఏ కలర్లోకి వస్తుంది రెడ్ కలర్. ఫినాఫ్థలీన్ ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంటుంది కలర్లెస్. మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్. అలాగే NaOH బేస్ అంటే రెడ్ లిట్మస్ బేస్లో పెట్టినప్పుడు ఏమవుతుంది బ్లూ కలర్లోకి మారుతుంది, బ్లూ లిట్మస్ అయితే నో చేంజ్. అలాగే ఫినాఫ్థలిన్ సొల్యూషన్ బేసిక్ మీడియంలో ఏ కలరు పింక్, మిథైల్ ఆరెంజ్ బేసిక్ మీడియంలో ఏ కలరు ఎల్లో. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే HCl యాసిడ్ NaOH బేస్ అనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. ఎసిడిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి బేసిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే రెడ్ లిట్మస్ పేపరు మనకి యాసిడ్లో నో చేంజ్ అని, బ్లూ లిట్మస్ పేపరు బేస్లో నో చేంజ్ అని, నో చేంజ్ ఇన్ కలర్ అనేది ఉంటుందని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇదే విషయాన్ని మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21లో మీరు చూసినట్లయితే సీరియల్ నెంబరు శాంపుల్ సొల్యూషన్ రెడ్ లిట్మస్ పేపరు బ్లూ లిట్మస్ పేపరు ఫినాఫ్థలీను మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ అని ఇచ్చి ఇక్కడ ఏం చేశారంటే శాంపుల్ సొల్యూషన్స్లో
HCl, H2SO4, HNO3, CH3COOH, NaOH, KOH, MgOH twice, NH4OH, CaOH twice అని ఇచ్చారు. ఇక్కడ మనకి HCl కానీ H2SO4 కానీ HNO3 కానీ CH3COOH వరకు ఇవన్నీ యాసిడ్స్. అంటే మీకు అవి యాసిడ్స్ అని తెలుసా తెలియదా అనేది చెక్ చేశారనమాట. కాబట్టి ఏది యాసిడ్ ఏది బేస్ అనేది కూడా పేర్లు కూడా కొన్ని తెలిసి ఉండాలి మీకు. అలాగే NaOH సోడియం హైడ్రాక్సైడ్ కానీ, KOH పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ, NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ కానీ, CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ ఇవన్నీ కూడా బేసెస్ అనమాట. సేమ్ ఇందాక ఏదైతే మన HCl NaOH చేసామో ఇక్కడ కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ ఇచ్చి సేమ్ టేబుల్ని అదేవిధంగా ఇవ్వటం జరిగింది. అంటే ఈ టేబుల్నే మనల్ని మార్చి కొద్దిగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఇండికేటర్స్ మనం చేసాము, కంప్లీట్ చేసేసాము. అంటే మనకి ఆ కలర్ చేంజెస్ ఎలా వస్తాయి అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఇక సెకండ్ది కాన్సెప్ట్ మనకి ఇవ్వదగినది ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అని, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే వాళ్ళు డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చి కొన్ని బ్లాంక్స్ ఇచ్చి ఒక టేబుల్ లాగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అంతా సమప్ చేసి ఒక చోట ఇచ్చానమాట. యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్ అనొచ్చు, లేదా మెటల్ బైకార్బొనేట్ అని కూడా అనొచ్చు. గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. దీనిని ఎలా అడగచ్చో ఒక క్వశ్చన్ రూపంలో చూడండి. ఇక్కడ నేనేం చేశాను, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ డాష్ అంటే అక్కడ వాళ్ళు బ్లాంక్గా ఇచ్చేసి దాన్ని మనం ఫిల్ చేయమని అడగచ్చు. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ డాష్. మనకి యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ కదా. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ కార్బొనేట్ ఇంటి సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనం ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి టేబుల్ లాగా ఇచ్చి మనకి కొన్ని మిస్ చేసి మనల్ని అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి రియాక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏది యాసిడ్ ఏది బేసో తెలిస్తే కానీ మనం కొన్నిటికి ఆన్సర్స్ మనం రాయలేకపోతున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl, H2SO4, HNO3. వీక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్ CH3COOH. మనకి ఎక్కువగా వచ్చే వాటి పేర్లే చెప్తున్నాను నేను. స్ట్రాంగ్ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్, NaOH పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వీక్ బేస్కి వచ్చేసరికి NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు మనకి pH స్కేల్ గురించి చూద్దాం. ఇప్పుడు pH స్కేలు ఇచ్చి ఒక్కొక్కసారి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో అడగచ్చు. కాబట్టి మనకు అప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అంటే pH ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 3, వీక్ యాసిడ్ అంటే 4 to 6, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేస్, 11 to 14 స్ట్రాంగ్ బేస్. ఈ విషయాలు తెలిసినట్లయితే మనం ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి రాయగలుగుతాం. చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఒక టేబుల్ ఒక pH స్కేల్ లాగా ఇచ్చారు. ఇచ్చి A2 అనే దాని దగ్గర A అనే ఒక సబ్స్టెన్స్ పేరు పెట్టారు. అలాగే 5 దగ్గర B అని పెట్టారు, 7 దగ్గర C అని పెట్టారు, 9 దగ్గర D అని పెట్టారు, 13 దగ్గర E అని పెట్టారు. అంటే pH వాల్యూ 2 అనమాట ఏకి, pH వాల్యూ 5 బీకి, pH వాల్యూ 7 సికి, pH వాల్యూ 9 డీకి, pH వాల్యూ 13 ఈకి. మనకు ఆల్రెడీ తెలుసు 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 to 6 వీక్ యాసిడ్ అని, 7 న్యూట్రల్ అని, మనకి గ్రేటర్ దాన్ 7 8 to 10 వీక్ బేస్ అని, అలాగే 11 to 14 మనకి స్ట్రాంగ్ బేస్ అని. ఈ విషయాలు మనకు తెలుసా తెలియదా అనే విషయాన్ని వాళ్ళు టెస్ట్ చేయడం కోసం క్వశ్చన్స్ ఎలా అడిగారో చూడండి.
విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమాంగ్ ద ABCDE. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే 0 to 3లో చూసుకోవాలి. ఏముంది అక్కడ 2 ఉంది కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బేస్. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటేనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోవాలి, కార్నర్ మనకి ఎడ్జి. స్ట్రాంగెస్ట్ బేస్ అంటే రైట్ హ్యాండ్ ఎడ్జి చూసుకోవాలి, అంటే చివరి అనమాట లైఫ్ మనకి. కాబట్టి విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బేస్ అమాంగ్ ద ABCDE అంటే మనకి చివరి 13 ఏముంది, ఈ ఉంది కాబట్టి ఈ ఆన్సర్. విచ్ ఈజ్ వీకెస్ట్ బేస్. వీకెస్ట్ బేస్ అంటే మనకి 9 ఉంది కాబట్టి డి ఆన్సర్. విచ్ ఈజ్ న్యూట్రల్ ఇన్ అమాంగ్ ABCDE. న్యూట్రల్ ఏముంది, 7 కదా, 7 దగ్గర ఏముంది, సి ఆన్సర్. కాబట్టి ఈ విధంగా స్కేల్ ఇచ్చి మనకి ఇలా అడగడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకి ఇలా ఒక pH స్కేల్ ఇచ్చి 1 దగ్గర బ్యాటరీ యాసిడ్, 2 దగ్గర లెమన్ జ్యూసు, 5 దగ్గర బ్లాక్ కాఫీ బీరు, 6 దగ్గర మిల్క్, టీ, ఎగ్స్, యూరిను, 7 డిస్టిల్ వాటరు, 8 సీ వాటరు, అలాగే 13 బ్లీచ్, 14 లైవ్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఇలా ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రాంగ్ యాసిడ్స్ని వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్గా కేటగరైజ్ చేయమని అడుగుతారు టేబుల్. అప్పుడు మనం ఆ టేబుల్లో స్ట్రాంగ్ యాసిడ్ ఎదురుగుండా మనకి pH 0 to 3 అనుకున్నాం కాబట్టి బ్యాటరీ యాసిడ్, లెమన్ జ్యూస్ అవుతుంది. వీక్ యాసిడ్ వచ్చేసరికి 4 to 6 అనుకున్నాం కాబట్టి బ్లాక్ కాఫీ, బీరు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి వీక్ బేస్ అవుతాయి, వీక్ యాసిడ్ అవుతాయి. స్ట్రాంగ్ యాసిడ్, దిస్ ఈజ్ ద న్యూట్రల్, దిస్ ఈజ్ ద వీక్ బేస్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ బేస్. కాబట్టి ఈ విధంగా మనకి చూసుకొని ఆ టేబుల్లో మనం ఫిల్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, అలా మళ్ళీ pH స్కేల్ ఇచ్చారు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 33లో ఉంది. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ అనేది ఎక్కడుంది మనకి, చూడండి, బ్లడ్ అనేది ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. బ్లడ్ అనేది ఇక్కడ ఉంది, అంటే 7కి 8కి మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఏ నేచర్లో ఉంటుంది, మనకి గ్రేటర్ దాన్ 7 కాబట్టి అది బేసిక్ నేచరు. విచ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఇన్ ద స్కేల్ ఆర్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ అంటే ఏంటి, మనకి దగ్గరగా మనకి బేసిక్ సబ్స్టెన్స్ కాబట్టి ఇదిగో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. విచ్ సబ్స్టెన్స్ ఈజ్ న్యూట్రల్ ఫ్రమ్ ద అబోవ్ స్కేల్. న్యూట్రల్ అంటే 7 చూడాలి. 7 దగ్గర ఏముంది, ఇదిగో ఫ్రెష్లీ డిస్టిల్ వాటర్. విచ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ అంటే మన 14th దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 14, ఇక్కడ ఉంది కాబట్టి మనం అక్కడ 14 దగ్గర ఏముంది మనకి, స్ట్రాంగ్ బేస్ అనేసరికి హౌస్ హోల్డ్ లై అని ఉంది. ఈ విధంగా వాళ్ళు విచ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే మళ్ళీ మనం 0 to 3 ఇక్కడికి వెళ్ళిపోతాం. బ్యాటరీ యాసిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్, సమ్ వాటర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, 0 to 3 ఉన్నాయని పెడతాం అనమాట. ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఏరియాలో 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, ఇక్కడ మనకి 4 to 6 వీక్ యాసిడ్ అని, 7 న్యూట్రల్ అని, అలాగే 8 to 10 వీక్ బేస్ అని, తర్వాత 11 to 14 స్ట్రాంగ్ బేస్ అని మనకు తెలుసా తెలియదా అని చెక్ చేయడానికి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట. అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇలా సబ్స్టెన్సెస్ ఇవ్వచ్చు, లేదా ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్, ఫినాఫ్థలీను ఇలా ఇచ్చి బేస్ యాసిడ్ అనకుండా ఒక్కోసారి KOH, HCl, MgOH ట్వైస్, H2SO4, లెమన్ జ్యూస్ ఇలా అడుగుతారు. అంటే KOH అంటే బేస్, OH అని ఉంటే బేస్ అని కొంతవరకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. HCl అంటే యాసిడ్, MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బేస్, H2SO4 యాసిడ్, లెమన్ జ్యూస్ యాసిడ్.
ఈ విధంగా మీరు కొన్ని గుర్తుపెట్టుకొని, లెమన్ జ్యూస్ ఉంది కదా అని, లెమన్ జ్యూస్ అంటే యాసిడ్ అనమాట. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని మీరు ఆ టేబుల్లో అడిగినప్పుడు ఆ ఎసిడిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయి, బేసిక్ మీడియంలో ఏ కలర్స్ ఉంటాయో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ని మీకు సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా పేజ్ నెంబర్ 21లో ఉంది చూడండి. ఆ 21లో ఉన్న టేబుల్ని మీకు ఇచ్చి దానికి సంబంధించి అంటే HCl, H2, S4, HNO3, CH3, COH ఇక్కడ వరకు యాసిడ్స్, NaOH, KOH, MgOH twice, NH4OH, CaOH twice ఏమో బేసెస్. ఓకే, ఇక 4th టాపిక్కి వచ్చాం మనం. Writing quantum number of various orbitals.